హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే విధి రాత, మనిషి యొక్క తలరాత. దీని గురించి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరీ ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి మనిషి యొక్క ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలి, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఎటువంటి కష్టాలు కడగండ్లు మన లైఫ్లో ఉండకూడదు, మన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోకూడదు అని ప్రతి మనిషి కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనిషి కొన్ని యొక్క లక్ష్యాలను ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఆ లక్ష్యాల కోసం అహర్నిశలో మనిషి కష్టపడుతూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. కానీ మనిషి రాసుకునే తలరాత ఒకలా ఉంటుంది, విధాత రాసే విధిరాత మరోలా ఉంటుంది. ఆ విషయాలు మనం గమనించుకున్నట్లయితే మనిషి మరీ ముఖ్యంగా నేను అనుకుంటే ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని ముందడుగు వేస్తూ ఉంటాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తనకనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా భగవంతుడు మనిషి యొక్క విధిరాతను రాస్తాడనే ఒక విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లేమి స్థితిలో ఉండి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళకి త్వరగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ పని అయినా సరే మేము చేయలేకపోతున్నా అంటే భగవంతుడు ఇంతే రాశాడు, ఇలాగే చేశాడని వాళ్ళు సర్దుమనుకుని వాళ్ళు చేయవలసిన పనులు కూడా చేయకుండా ఆగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజానికి ఒక మనిషి తన పుట్టిన దగ్గర నుంచి తన యొక్క జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఏ వయసులో బాల్యాన్ని గడపాలి, ఏ వయసులో చదువుకోవాలి, ఏ వయసులో బాధ్యతలు మోయాలి, ఏ వయసులో కుటుంబాన్ని తీర్చిదిద్దాలి, ఏ వయసులో తన వృద్ధాప్య జీవితాన్ని అనుభవించాలనే ఒక ప్లానింగ్ క్రమంగా ఒక సరైన రీతిలో ఉన్నవారికి జీవితం పట్ల ఒక బాధ్యత వస్తుంది. వాళ్ళ జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లను ఉన్నతంగా తట్టుకోగలుగుతారు. అలా కాకుండా జీవితం ఇంతే, ఎలాగ ఉంటుంది అని సరిదిద్దుకుపోయే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఛేదించవలసిన లక్ష్యాలను కూడా వాళ్ళు చేరుకోలేక అక్కడే ఆగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనిషి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. తమ శరీరాన్ని కష్టపడుతూ వాళ్ళు చేయాలనుకున్న పని కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోవాలి. నిజంగా ఆ సమయంలో భగవంతుడు మీరు అనుకున్న లక్ష్యాలు మీ జీవితంలో రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ రాసిపెట్టి లేకపోతే ఆ యొక్క దానికోసం ప్రయత్నించినప్పుడు మీరు పొందుకున్న అనుభూతి ఒక గొప్ప పాఠంగా మీ జీవితంలో ఉండిపోతుంది. తద్వారా మీరు మీ యొక్క వెనకాల తరాల వారికి మీరు ఎన్నో యొక్క విషయాలను, మీ అనుభవాన్ని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజుల్లో దీనికి సంబంధించి చాలామంది ఫేస్ చేసినటువంటి, ఎదుర్కొన్నటువంటి సమస్యలు, లేదంటే ఈ యొక్క ఓడిపోవడం, గెలవడం అనేక విషయాలు మనం చర్చించుకున్నట్లయితే, చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇన్స్టిట్యూట్లో బ్యాంక్ కోచింగ్ కోసం జాయిన్ అవ్వారు. ఇద్దరు సేమ్ ఫీజు పే చేశారు. ఇద్దరు కూడా 3 months కంటిన్యూస్గా అక్కడే హాస్టల్లో ఉండి ఆ కోర్స్ ప్రిపేర్ అయ్యారు. అందులో ఒక వ్యక్తి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో లేదా హాస్టల్లో ఏదైతే ఎగ్జామ్స్ పెడుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్రెండ్ ప్రతి ఎగ్జామ్లో కూడా 100కి 100% కూడా మార్క్స్ తెచ్చుకొని ఒక ఇన్స్టిట్యూట్లోనే మొత్తం ఒక బెస్ట్ స్టూడెంట్గా నిలబడ్డాడు. తన ఫ్రెండ్ ఎప్పుడు కూడా అంటే ఒక పాస్ మార్క్ రావడం, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోవడం, అలా ఉన్న వ్యక్తి అతను కూడా నిరాశ చెందుతూ ఉన్నాడు. కానీ అలాగని ప్రయత్నం వదిలేయలేదు. ఇద్దరు కూడా 3 months ఉన్నతంగా కంప్లీట్ చేసుకున్నారు.
ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం అన్నీ కూడా లెసన్స్ అయిపోయాయి. వాళ్ళ ట్రైనింగ్ పూర్తయింది. నెక్స్ట్ ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ అయి ఎగ్జామ్స్ పడినప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేసినప్పుడు ఇన్‌స్టిట్యూట్ మొత్తం అంతా కూడా ఏదైతే 100కి 100% తెచ్చుకున్న ఆ యొక్క అబ్బాయి ఉన్నాడో తను జాబ్ 100% జాబ్ కొడతాడని చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సార్స్ గాని, ఫ్రెండ్స్ గాని, కొలీగ్స్ గాని అందరూ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అది న్యాచురల్ గదా! ఇంత బాగా చదివే అబ్బాయికి ఎందుకు రాదు అని. కానీ తన ఫ్రెండ్ కూడా డౌట్‌గా రాసాడు. అలాగని ప్రయత్నం వదిలేయకుండా ప్రయత్నించాడు, రాసాడు. ఇద్దరు కూడా ఒక రోజు అయ్యేటప్పటికి ఆ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరైతే వెనకంజలో ఉండి ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ పాస్ మార్క్స్‌తో ఉన్న ఆ వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్‌లో ఆ వ్యక్తి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి అతను గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోగలిగాడు. ఎప్పుడు కూడా 100కి 100% తెచ్చుకున్నటువంటి అబ్బాయి తను ఫెయిల్ అయిపోయి జాబ్ అనేది కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనిషికి ఇంతే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అని దిగజారిపోకూడదు. తనకు తను డిస్కరేజ్ చేసుకోకూడదు. ముందుకి సాగిపోవాలి. ఏమైతే అదే అవుతుంది. ఓడిపోతే అనుభవం వస్తుంది. గెలిస్తే మంచి సంతోషం వస్తుంది జీవితంలో. కానీ అతను తక్కువ మార్కులుండి ఓడిపోతున్న ఫెయిల్ అయిపోతున్న అబ్బాయి నిరాశ, నిస్పృహ చెందకుండా ఓటమెరగని ఒక యోధుడిలాగా పోరాడి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుని ఆ యొక్క ఎగ్జామ్‌లో ఎటువంటి కూడా భయం లేకుండా తన విజయాన్ని ఉన్నతంగా సాధించుకోగలిగాడు. ఎప్పుడు కూడా నాకేంటి నేను 100కి 100 మార్క్స్ వచ్చేస్తున్నాయి. నాకు తిరగలేదనుకున్న యొక్క వ్యక్తి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. నేను ఎలాగైనా పాస్ అయిపోతాను అనుకున్నాడు. అలాంటి వ్యక్తి ఎగ్జామ్‌లోకి ఫెయిల్ అయిపోయి జాబ్ రాకుండా చేసుకోగలిగాడు. ఇక్కడ ఒకటేంటంటే మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ చెందకూడదు. ఒక మంచి స్ఫూర్తితో ముందుకెళ్ళిపోయినట్లయితే విజయం భగవంతుడు నీ జీవితంలో రాసిపెట్టుంటే ఖచ్చితంగా నీ చెంతకొస్తుంది. లేదంటే అతనికి ఒక అనుభవం కింద ఉండిపోతుంది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎగ్జామ్‌లో కొంచెం సులభతరం అవుతుంది. తను ప్రిపేర్ అవ్వడానికి కానీ, తను అణిగిమణిగి ఉండడానికి కానీ, ఎలా ఫేస్ చేయాలనడానికి కానీ, ప్రతి విషయాన్ని కూడా తన జీవితంలో ఒక అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఈ యొక్క ఓడిపోయిన అబ్బాయి చాలా ఆనందంతో జాబ్‌లో జాయిన్ అయిపోయాడు. ఈ గెలి ఆహ్, ఓ అదే గెలిచినటువంటి అబ్బాయి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఓడిపోయినటువంటి అబ్బాయి కూడా చాలా నిరాశ చెందాడనమాట. ఇక్కడేంటంటే భగవంతుడు ప్రతి మనిషికి కూడా ఒక విధిరాతను రాస్తాడు. అంటే మనిషి యొక్క విధిరాతను రాసేది పైనున్నటువంటి విధాత మనిషి యొక్క తలరాతని మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళేంటంటే నాకేంటి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొంచెం గర్వంతో నేను ఏదన్నా చేయగలుగుతాను అని తన రాత తనే రాసుకోవాలనుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా భగవంతుడు రాసినటువంటి విధి రాత ముందు మనిషి రాసుకున్న తలరాత ఎప్పుడైనా సరే ఓడిపోవలసిందే. ఇది అక్షర సత్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం. ఎంతోమంది ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే కాళ్ళు, చేతులు లేనటువంటి ఒక వ్యక్తి స్విమ్మింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించుకున్న వ్యక్తి ఉన్నాడు. ఎంతోమంది వికలాంగులు 2 కాళ్ళు కోల్పోయినా సరే, వాళ్ళు కృత్రిమంగా తయారు చేసినటువంటి లెగ్స్‌ని కాళ్ళుగా పెట్టుకొని, వాళ్ళు రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఎంతోమంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ కానీ, బాడీ బిల్డర్స్ కానీ, ఎంతోమంది అవుట్ వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకి అంటే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు ఎంతో దృఢ సంకల్పంతో, సమాజానికి ఆదర్శంగా, తన కష్టాన్ని నమ్ముకొని, ఓర్పు, సహనంతో ముందుకు సాగిపోయి ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని అవయవాలు బాగున్న వ్యక్తులు నిరోస నిరాశ, నిస్పృహలతో మనిషి వెనకడుగు వేస్తూ ముందుకు సాగలేక తన జీవితాన్నే కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే జీవితంలో ఎప్పుడైనా సరే ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా ఉన్నతమైన ధైర్యంతో దాన్ని సాధించగలమని చివరి వరకు పోరాడితే భగవంతుడు మీ జీవితంలో విజయాన్ని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు. లేదు అంటే మీరు మంచి అనుభవంతో తర్వాత తరాలకు ఒక గుణపాఠంగా మీరు వాళ్ళకి జ్ఞానోపదేశాన్ని ఇవ్వగలిగే ఒక గొప్ప యోధులుగా మారవచ్చు. అందుకే ఏ విషయానికి కూడా నిరాశ, నిస్పృహలో పెట్టుకోకండి. మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన రీతిలో ముందుకు సాగిపోవాలి. అదేవిధంగా ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. మనిషి కష్టపడాలి. నాకేంటి అన్నీ ఉన్నాయి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు.
మనిషి దగ్గర ఈరోజు కోట్లు సంపాదించి కోటేశ్వర్లైనటువంటి వాళ్ళు కూటికి కూడా గతి లేకుండా దిగజారిపోయి అడుక్కుని తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అడుక్కుని తినే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈరోజు కోట్లు సంపాదించి ఒక సమాజానికి ఆదర్శవంతులుగా నిలబడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకనే బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళ బళ్ళవుతాయని మన పెద్దలు ఊరికనే చెప్పలేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కష్టే ఫలి అని కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడాలి. కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళినట్లయితే మీకెప్పుడు కూడా అంతే మంచే జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు రాసినటువంటి విధిరాతను నమ్మండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ జీవితాన్ని మీరు రాసుకోవడంలో తప్పు లేదు గానీ, ఏదో మనం రాసుకున్న జీవితం ఎందుకు జరగలేదని నిరాశ, నిస్పృహలతో మీ జీవితాన్ని కోల్పోవద్దు. ఎనకాల మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. శ్రమించండి, కష్టపడండి. మీ ప్రాణం పోయే వరకు కూడా మీరు కష్టపడాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నటువంటి కేఎఫ్‌సి ఓనర్ అతను ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడికెళ్తే అక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం, అందులో ఫెయిల్ అయిపోయి వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయడం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం, వ్యాపారాలన్నిటిలో కూడా అభివృద్ధి చెందలేక అతను మానేయడం. అలాగే తన జీవితాన్ని అంతా కూడా ముందుకు సాగించుకుని నిరాశ, నిస్పృహలతో చాలా కుమిలిపోయిన వ్యక్తి తనలో తను మళ్ళీ మోడిఫికేషన్ చేసుకొని నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను ఎందుకు ఫెయిల్యూర్‌గా ఉంటున్నానని అతను ఎంతో కృషి, పట్టుదలతో 64వ సంవత్సరం వచ్చిన తర్వాత కేఎఫ్‌సి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదే కేఎఫ్‌సి అతను లేకపోయినా సరే ప్రపంచం నలుమూలలో కూడా ఆ యొక్క వ్యాపారం దిగ్విజయంగా ముందుకు సాగిపోతుంది. కేఎఫ్‌సి అనేది తెలియనోళ్ళు లేరు. ఎందుకంటే మన వయసుని బట్టి మనం వెనకడుగు వేయకుండా మనం మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఒక పట్టుదలతో కృషి, ఆశయంతో ముందుకు సాగిపోయినట్లయితే భగవంతుడు మన జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ జీవితంలో కూడా మార్పులొస్తాయి. మీరు సమాజానికి ఒక ఆదర్శవంతులుగా నిలబడతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా ఒక మార్గదర్శకం అవుతుందని, మీ యొక్క ఎవరైతే ఫెయిల్ అయిపోతున్నారో, ఎవరైతే వెనకంజ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక సాహసాల పట్టుదలతో ముందుకు సాగిపోతారని, సమాజానికి ఒక ఆదర్శవంతులుగా నిలబడతారని, కుటుంబానికి మంచి భరోసాగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీరు చూసి మీ ఫ్రెండ్స్ మరి మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇరుగు పొరుగురికి అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా ఈ యొక్క మెసేజ్ మరింత మందికి వెళ్తుంది. నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ ఉద్ధరణలో ముందుకు తీసుకుపోవడం కోసం నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.